బంగ్లాదేశ్ పాకిస్తాన్ నమ్మి మోసపోయిందా? లేకపోతే ఇప్పుడు పాకిస్తాన్ ఏమైనా బంగ్లాదేశ్ కోసం త్యాగం చేస్తుందా? తాజాగా ఏదైతే నిన్న వరల్డ్ కప్లో నుంచి బంగ్లాదేశ్ మేము భారతదేశంలో అయితే ఆడము, మాకు భద్రతకు ప్రాబ్లం అంటే ఆ పిచ్చిముండా కొడుకులకి భారతదేశంలో కంటే భద్రత ఎక్కడ ఉండదు? శ్రీలంకలో ఉంటుందా, పాకిస్తాన్లో ఉంటుందా? పెచ్చదోలు అనమాట. కావాలని తెలివితేటలు అక్కడ ఉన్న రాజకీయ నాయకుల మాటలకి లొంగిపోయి చేసినటువంటి యదో పనులు చివరికి వాళ్ళకి తీసేసి స్కాట్లాండ్లోని ఇచ్చారు. దాంతో పాకిస్తాన్ వాళ్ళు నమ్మి మేము చేసామంటే పాకిస్తాన్కి సంబంధించిన నక్వీ అనేటటువంటి వాడు లేదు లేదు మేము బాయ్కాట్ చేయడానికి చూస్తున్నామంటే దాని మీద చర్చ జరిగిందంటే ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో నిన్నంతా కూడా సుదీర్ఘ గంటల సేపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అఫీషియల్స్తో చర్చలు జరిగినట. పాకిస్తాన్ T20లో పాల్గొనాలని నిర్ణయించిందట. అయితే శుక్రవారం నాటికి డెసిషన్ తీసుకుంటారట, పాల్గొనాలా లేదా అన్నటువంటిది, లేదా బాయ్కాట్ చేయాలా. ఇది వాస్తవంగా 15 ఫిబ్రవరిన కొలంబోలో తొలి భారత్ పాక్ మ్యాచ్ ఉంటుంది కాబట్టి నిర్ణయం అప్పటిదాకా ఆగుతారా ఇప్పుడే తీసుకుంటారా అన్నటువంటి తేలాల్సి ఉంది. బాయ్కాట్ చేసేటట్టయితే కనుక పాకిస్తాన్ బాయ్కాట్ చేస్తే బంగ్లాదేశ్ నా ప్లేస్లో ఆడించవచ్చు అని చెప్పేసి ఓ పక్కన ICC తేల్చి చెప్పింది. తద్వారా ఏం జరుగుతుందనేది చూడాలి. ఓవరాల్గా చూస్తే దానివల్ల రేటింగ్ పడిపోతుంది అన్నటువంటిది పాకిస్తాన్ నమ్మకం. వాళ్ళు కనుక ఆడకపోతే అన్నటువంటి, భారతదేశం ఆడకపోతే అసలు చూసేవాడే ఉండడు, అది అసలు ముఖ్యం.